కుంభరాశి వారికి మార్చి 30వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు మీకు ఒక సాధారణమైనటువంటి రోజు కానీ కాదు. ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగే రోజు కావచ్చండి. గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న ఆందోళనలు, అనుమానాలు, ఆలోచనలు ఇవన్నీ ఈరోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారి తీస్తాయన్నమాట. నిజంగా అండి, మీరు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు ఉంటుంది కదా, అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ, ఇవన్నీ మీ దారిలోకి రావడానికి సమయం దగ్గర పడిందని అర్థం. ఈ సోమవారం రోజు మీ రాశి ఫలితాల ప్రకారం గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనల్లో స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతుంది. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితంగా మారే అవకాశం ఉంది. గతంలో మీరు పెట్టిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుందండి. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే కనుక, మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు చేరబోతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా మీరు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తి కావచ్చు. కానీ వారు చెప్పే మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం మీ జీవితాన్ని కొత్త దిశలోకి మళ్లించే శక్తి కూడా కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 8:30 సమయంలో, ఈ సమయం మీకు చాలా కీలకం. ఈ సమయంలో వచ్చే ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే సూచనగా మార్చవచ్చు. అందుకే ఈ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి. జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ చేయకూడదు, ఆందోళన పడకూడదు, మరియు వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించగలిగే స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఈరోజు మీరు చేసే పనులు, మీకు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైనవి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అదే సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకూడదు. కొంత ఇబ్బందిని కూడా కలిగించవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకే సహనం, శాంతి, ధైర్యం ఈ మూడు మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి ఆయుధాలని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, ఆ ఊహించని వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈరోజు దిన ఫలితాలను పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి, రేపటి రోజు కుంభరాశి వారికి నీలం రంగు మరియు ఆకాశ నీలం చాలా శుభప్రదంగా ఉంటాయండి. ఈ రంగు మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టతను తీసుకొని వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 8. ఈ సంఖ్యలు మీకు నిర్ణయాల్లో బలాన్ని ఇస్తాయి. ముఖ్యమైన తేదీలు, టైమింగ్స్ లేదా నిర్ణయాల్లో మీ సంఖ్యలు కనిపిస్తే మీరు వాటిని నిర్లక్ష్యం అనేది చేయకండి. ఇప్పుడు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు, అంటే మీరు ప్రయాణం చేయవలసిందే చేస్తే కనుక చాలా శుభప్రదమైనటువంటి దిక్కైతే వాయువ్య దిక్కండి. ఈ దిశలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త అవకాశాలు, మంచి వార్తలు తీసుకొని రావచ్చు. ఇప్పుడు కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారు సాధారణంగా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. వీరు చాలా లోతుగా ఆలోచించేవారు. ప్రపంచాన్ని ఇతరుల కంటే భిన్నంగా చూడగలిగినటువంటి శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరికి స్వతంత్రత అంటే చాలా ఇష్టం. ఎవరి కింద పనిచేయడం కన్నా తమదైన మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. మీరు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారన్నమాట. వీరికి భావోద్వేగాలు లోపలే ఉంచుకునే అలవాటు ఉంటుంది. బయటకు చాలా కూల్గా కనిపించిన లోపల చాలా ఆలోచనలు, భావాలు అయితే చేస్తూ ఉంటారనమాట. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారు ధైర్యంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలండి. ఈ నక్షత్రం వారు చాలా గోప్యతను ఇష్టపడతారు. వీరికి ఆధ్యాత్మికత మీద ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాల్లో ఉన్నవారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారు. జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి రాశి 30 డిగ్రీల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ప్రతి నక్షత్రం 13 డిగ్రీ అలాగే 20 డిగ్రీలు ఉండగా ప్రతి పాదం 3 డిగ్రీల 20 డిగ్రీలు ఉంటుంది. ఈ డిగ్రీల ఆధారంగా నక్షత్రాల పాదాల రాశులు విభజించబడతాయండి. కుంభరాశిలోకి వచ్చే భాగంలో ధనిష్ట చివరి 2 పాదాలు, శతభిష మొత్తం 4 పాదాలు, పూర్వభద్ర మొదటి 3 పాదాలు ఇలా వస్తాయన్నమాట. ఈరోజు కుంభరాశి వారికి మంచి ఆలోచనలు, కొత్త మార్పులు తీసుకుని రాబోతుంది. మీరు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా కూడా మారుతుంది. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించండి. చిన్న విషయాన్ని మీరు అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదన్నమాట. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు అయితే రాత్రి 8:30 సమయంలో, మరొక వైపు ఈ సమయం మీకు జీవితంలో కీలక మలుపు తిప్పే సమయంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఊహించని విధంగా, ఊహించని వ్యక్తి ద్వారా ఈ వార్త మీకు చేరబోతుంది.
ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే కనుక, ముందుగా మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అయితే ఉంటుందండి. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు సమస్యకు పరిష్కారం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యకు ముగింపు కావచ్చు. ఈ విషయానికి సంబంధించిన శుభ సూచన ఈ సమయంలో మీకు అందే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. మీరు చాలా కాలంగా ఇది జరుగుతుందా లేదా అని అనుమానంతో ఉన్న విషయం ఒక్కసారిగా క్లియర్ అవుతుంది. ఒక కాల్ రూపంలో కానీ, ఒక మెసేజ్ రూపంలో కానీ, లేదా ప్రత్యక్షంగా ఎవరో వచ్చి చెప్పే రూపంలో కానీ ఈ వార్త మీ ముందుకైతే వస్తుంది. ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైన వ్యక్తి కాకపోవచ్చు, మీరు పెద్దగా పట్టించుకోని వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీకు ఎంతో ఉపయోగపడేలా కూడా ఉంటుంది. ఈ వార్తలో ఉండేటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే కనుక, మీరు ఆగిపోయినటువంటి పని మళ్ళీ అవుతుందనే సంకేతం అండి. ఆర్థికంగా ఒక ఉపశమనం వచ్చే సూచన, ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త మార్గం మీ ముందు తెరుచుకోవడం, లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీతో కలిసే పరిస్థితి అనమాట. అవన్నీ ఒక వార్తలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్త మొదట మీరు వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఆ తర్వాత మీరు గ్రహిస్తారు మీ జీవితంలో ఒక మంచి మార్పుకి నాంది అని. ఈ సమయానికి మీరు చేయాల్సింది ఒక్కటేనండి, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఏ సమాచారం వచ్చినా దాన్ని జాగ్రత్తగా వినడం, తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. ఈ చిన్న వార్త మీ భవిష్యత్తులో పెద్ద మార్పులకు కూడా కారణమైతే అవుతుందన్నమాట. ఇక ఈరోజు మీ మనసులో ఒక క్లారిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. గతంలో గందరగోళంగా ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా సెట్ అవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీ భవిష్యత్తుకు బేస్ అవుతాయన్నమాట. ఇక ఉద్యోగ వ్యాపారంలో రంగంలో గమనించినట్లయితే కనుక, మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే దశలో ఉన్నారు. చిన్న మార్పు కూడా పెద్ద అవకాశానికి మారుతుంది. ఎవరో మీ పని గుర్తించి మీకు ఒక మంచి మాట చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు ఒక చిన్న రిలీఫ్ కనిపిస్తుందండి. ఆగిపోయినటువంటి డబ్బు రావచ్చు, లేకపోతే ఖర్చు తగ్గించే ఒక మార్గం మీకు దొరుకుతుంది. ఎప్పటి నుండో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న మాట, ఒక చిన్న మెసేజ్ కూడా మీకు పెద్ద మార్పుకు తీసుకురాగలదు. ఇక ఈరోజు మీ ముందు ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుంది. అది మీకు చిన్నదిగా కనిపించినా దాని వెనకాల పెద్ద మార్గం దాగి ఉంటుందన్నమాట. ఇక మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తీపి మాటలు మాట్లాడే వ్యక్తుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీ అదృష్టం సైలెంట్గా పనిచేస్తుంది, కానీ మీరు ఊహించని విధంగా చిన్న చిన్న శుభాలు కలుస్తాయండి. ఈరోజు మీకు ఒక సిగ్నల్ లాంటిది. మీరు జాగ్రత్తగా ఉంటే ఇది మీకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే ఇది మీకు మిస్ అయిన అవకాశం కూడా అవుతుందన్నమాట. ఇక రేపటి రోజు మీకు ఒక పరీక్షలో కూడా ఉంటుంది, ఒక అవకాశంలో కూడా ఉంటుందన్నమాట. ఉదయం ప్రారంభం శక్తి పొందే సమయం అన్నమాట. నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగి మీ మనసులో 3 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఒక మంత్రం ఈ రోజంతా మీకు ఒక రక్షణ వలయంలో పనిచేస్తుంది. శివారాధన మీకు చాలా ముఖ్యమైనదండి. ఇక ఇంటి పూజ చిన్నదైనా శక్తివంతమైనదన్నమాట. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించండి. ఇది సాధారణ దీపం కాదు, మీ సమస్యలకు తీసుకెళ్లే దీపం, మీ అదృష్టాన్ని వెలిగించే దీపం. దీపంలో ఒక చిన్న చిటికెడు పసుపు వేస్తే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మీ మంచిని కోరుకోవడం లేదండి. కొంతమంది మీరు నవ్వుతూ మాట్లాడతారు మీతో, కానీ లోపల అసూయతో చూస్తూ ఉంటారు. మీ విజయాన్ని చూసి ఇష్టపడని వారు, మీ మాటలను వేరేలా మార్చి చెప్పేవారు, మీకు దగ్గరగా వచ్చే మీ బలహీనతలు తెలుసుకునేవారు, ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్న అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చిన్న పరిహారం అన్నమాట. రాత్రి పడుకునే ముందు ఒక ఎండుమిర్చి, ఒక ఉప్పు గింజ, అంటే ఒక కొంచెం ఉప్పు అనమాట, రాళ్ళ ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది మీపై ఉన్న నరదిష్టి ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటి 2 దేవతలండి. శివుడు మీకు మానసిక బలం, శాంతిని అయితే ఇస్తారండి. హనుమంతుల వారు శత్రువుల నుంచి రక్షణ కూడా ఇస్తారనమాట. ఓం నమః శివాయ లేదా ఓం హనుమతే నమః, ఈ 2 నామాలలో మంత్రాల్లో ఏదైనా మీరు 11 సార్లు జపించుకోండి. ఇక ఒక పేదవారికి అన్నదానం చేయడం, పక్షులకు గింజలు వేయండి. మీరు ఇచ్చే చిన్న సహాయం మీకు పెద్ద శుభాన్ని తిరిగి ఇస్తుందన్నమాట. ఇక ఈరోజు మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండండి. మీ ప్లాన్స్, మీ రహస్యాలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. శత్రువులు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. మీ పూజ, మీ విశ్వాసం, మీ జాగ్రత్త, ఈ 3 కలిస్తే ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున అన్ని విషయాల్లో అనుకూలంగా చాలా ఆనందంగా మీ జీవితాన్ని గడపబోతున్నారనమాట. ఈరోజు మీరు విన్న ప్రతి మాటలో ఒక సంకేతం ఉంది, ప్రతి సూచనలో ఒక మార్గం ఉందన్నమాట. మీరు నమ్మితే ఇది మీ అదృష్టాన్ని మార్చే రోజు అవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కనుక సాధారణ రోజుగా మిగిలిపోతుంది. జీవితాన్ని మార్చేది ఇతరులు కాదండి, మీ నిర్ణయాలు, మీ విశ్వాసం, మీ ధైర్యం. రాత్రి 8:30 వచ్చే ఆ వార్తను మిస్ అవ్వకండి. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే భక్తితో తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.
మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రాశి ఫలితాలు, పూజలు, పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.